सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. కార్తీక మహాత్మ్యం 4వ రోజు వినాల్సినటువంటి కథ. స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యంలో 4వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. ఓం అథ చతుర్థోధ్యాయః. జనక మహారాజు వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నాడండి. తవ వాగమృతం పీత్వా తృప్తిర్నాసీన్ మహామతే కిందానం కార్తికే మాసి కిముద్దిశ్య వ్రతం చరేత్. ఓ మునిశ్రేష్ఠుడా, బుద్ధిమంతులలో బుద్ధిమంతుడా, కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి ఉద్దేశించి వ్రతం చేయాలి అనే అంశాన్ని నా మీద కరుణతో తెలియజేయగలవు. నీ మాటలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తూ ఉన్నది. కావున ఆ కార్తీక మాస ప్రభావాన్ని మరింత వివరంగా చెప్పు అని పలుకగా వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి. ఓ మహారాజా, సకల పుణ్యాలను ప్రసాదించే కార్తీక మాస ప్రభావాన్ని చెబుతున్నాను, విను. ఈ చరిత్ర సకల పాపాలను పోగొట్టి సకల పుణ్యాలను ప్రసాదిస్తుంది. కావున ఓ రాజా, సావధానుడవై విను. కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయంలో శివుని ప్రీతికై దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదం. కార్తికే మాసి సాయాహ్నే శివాగారే శుభప్రదే యో దీపమర్పయేద్భక్త్యా తదనంత ఫలప్రదం. అలాగే గోపుర ద్వారం వద్ద కానీ లింగానికి దగ్గరలో కానీ దీపాన్ని వెలిగించాలి. గోపురద్వార శిఖరే లింగాగ్రే నృపపుంగవ కార్తిక్యామర్పయేద్దీపం సర్వపాపై ప్రముచ్యతే. ఆవు నేతితోనూ నువ్వుల నూనెతోనూ చివరికి ఇప్ప నూనెతోనైనా సరే, లేకపోతే తుదకు నారింజ నూనెతోనైనా సరే ఎవరైతే శివుడికి దీపారాధన చేస్తాడో అతడే ధన్యుడు, అతడే ధన్యుడు. యః కుర్యాద్ భక్తిభావేన కార్తిక్యామీశ్వరాలయే గవ్యేన చ ఘృతేనాపి తైలాద్వా మధుతైలతః నారంగ తైలాద్రాజేంద్ర దీపంయ శంభవేర్పయేత్ సధన్య సర్వధర్మజ్ఞః సధర్మాత్మా నసంశయః. ఈ విధంగా దీపారాధన చేసినవాడు అంటే ఇందాక చెప్పినట్లుగా నూనెతో కానీ, నెయ్యితో కానీ, లేకపోతే ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ, వీటిలో ఏ నూనెతోనైనా సరే దీపారాధన ఎవరైతే చేస్తారో అతడే ధర్మాత్ముడు, అతడే అన్ని ధర్మాలు తెలిసినవాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దీపమేరండ తైలం వా యోర్పయేత్ సతు పుణ్యభాక్ మోహే నైవాథ దంభాద్వా భక్త్యా వా పార్వతీపతేః కార్తికే చార్పయేద్దీపం సశివ ప్రియభాంగ్ నరః. మీరు ఇందాక చెప్పినట్లు నెయ్యి నూనెలు లేవండి అని అంటే ఆముదంతో కూడా పెట్టచ్చు, ఆముద దీపం కూడా పెట్టవచ్చు. ఆముదం దీపంతో కూడా మనం పుణ్యఫలాన్ని సంపాదించవచ్చు అని మనకు అర్థమవుతూ ఉన్నది. తెలియకుండా కావచ్చు, దర్పం చాటుకోవడానికి కావచ్చు, లేదా సంపూర్ణ శివభక్తితో కావచ్చు, ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపారాధన చేయవాడు తప్పక పుణ్యాన్ని పొందుతాడు. దీనికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడండి. పూర్వం పాంచాల దేశంలో కుబేరుడితో సమానమైనటువంటి సంపదలు కలిగిన రాజు ఒక ఆయన ఉండేవాడు. అతడికి అన్ని సంపదలు, అన్ని సుఖ సంతోషాలు ఉన్నప్పటికీ సంతానం మాత్రం లేదు. దాంతో అతడు సంతానం కోసమని గోదావరి తీరంలో పవిత్రమైన తపస్సు ఆచరించాడు. అతడు తపస్సు చేస్తూ ఉండగా పైప్పలుడు అనే మహర్షి అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్న మహారాజును చూసి, ఓ రాజా, నువ్వెందుకోసం ఈ తపస్సు చేస్తున్నావు అని అడుగగా ఆ రాజు మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహాత్మా, నేను సంతానహీనుణ్ణి, సంతానం కోసమే ఈ తపస్సు చేస్తున్నాను. అనగానే పైప్పలుడు, ఓ రాజా, బీద సాధలకు వేద విద్వాంసులకు దానాదులు చేయి, భక్తి శ్రద్ధలతో శివారాధన చేయి, కార్తీక వ్రతం చేయి, వీటి వల్ల నీకు సంతానం కలుగుతుంది అని చెప్పగా ఆ రాజు మహర్షి చెప్పినట్లే చేద్దామని తపస్సు ముగించుకొని అంతఃపురానికి వచ్చాడు. భార్యతో కలిసి కార్తీక మాసంలో శివారాధన చేశాడు. శాస్త్రం చెప్పిన విధంగా దాన ధర్మాలు కూడా చేశాడు.
ఆ మహిమ చేతనే మహారాణి గర్భం దాల్చి సూర్యుని తేజస్సు వంటి తేజస్సుతో వెలుగుతున్న ఒక పుత్రుణ్ణి కన్నది. మహారాజు ఎంతో సంతోషంతో విప్రులకు, బీద సాధలకు, అనాథలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేశాడు. వారందరి ఆశీస్సులతో పుత్రుడికి శత్రుజిత్ అని నామకరణం చేశాడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుని వలె రూపలావణ్యాలతోనూ క్షత్రియులకు ఉండవలసినటువంటి శూరత్వంతోనూ దినదిన ప్రవర్ధమానుడై వృద్ధి చెందుతూ ఉన్నాడు. అలా ఆ రాజకుమారుడు ఎదుగుతూ యౌవనం వచ్చేసరికి తల్లిదండ్రుల గారాబం చేత మెల్లగా పెడదోవ పట్టడం ప్రారంభించాడు. పరస్త్రీ లోలుడయ్యాడు. గురువుల్ని, విప్రుల్ని ద్వేషిస్తూ, సజ్జనుల్ని నిందిస్తూ, నిర్దయునుగా పాపాత్ముడై ఆయుధాన్ని ధరించి అకృత్యాలు చేస్తూ క్రోధంతో చెడ్డ పనులు చేస్తూ వచ్చాడు. ఇదిలా ఉండగా అతని పట్టణంలోనే వివాహిత అయినటువంటి ఒక బ్రాహ్మణ కాంత కూడా ఉండేది. ఆమె అతి సౌందర్యవతి. ఆ రాజపుత్రుడు ఆమెను చూసి మోహించగా ఆమె కూడా రాజపుత్రుని అందచందాలకు ఆకర్షితురాలై భర్తను కూడా మరచిపోయి ఆ రాజపుత్రుడితోనే అంతఃపురంలో సుఖిస్తూ ఉండేది. ఎంత దారుణమో చూడండి. ఆమె భర్త మాత్రం తన భార్య ఇలా పెడదారి పట్టడాన్ని గమనించి చాలా బాధపడి చివరికి చేసేది ఏమీ లేక తన భార్యను చంపాలి అని నిశ్చయించుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తూ వచ్చాడు. అలా కొంతకాలం గడపగా కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. ఆ సంవత్సరం పౌర్ణమి మరియు సోమవారం కలిసి వచ్చాయి. ఆ రోజున శివాలయంలో దీపారాధన చేద్దామని ఆ బ్రాహ్మణ కాంత ఆలయానికి వచ్చింది. కాకతాళీయంగా అప్పుడే రాజపుత్రుడు కూడా శివాలయానికి వచ్చాడు. ఒకరినొకరు చూసుకుని మళ్ళీ మోహించుకున్నారు. అక్కడే ఇద్దరు కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడి కాంతి తక్కువగా ఉన్నదని తన చీరను చింపి ఒత్తి చేయగా ఆ రాజపుత్రుడు నూనె మరియు ప్రమిద తెచ్చాడు. అలా ఇద్దరూ కలిసి దీపారాధన చేసి ఆ దీపపు కాంతిలోనే కామకేళిలో తేలిపోయారు. ఇటు ఇంట్లో బాగా రాత్రి కావడం వల్ల ఆ మహిళ భర్త నిద్ర లేచి భార్య పక్కన లేకపోవడం చూసి చేతిలో కత్తితో ఆమెను వెతుక్కుంటూ శివాలయానికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని గమనించి ఆలయం యొక్క కిటికీలు, తలుపులు మూసివేసి ముందుగా భార్యను కత్తితో నరికి చంపి ఆ రాజపుత్రుడిని కూడా నరికి వేశాడు. ఆ రాజపుత్రుడు మాత్రం ఎదురుదాడి చేయగా ఇరువురు పరస్పరం చంపుకున్నారు. అలా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెంటనే యమలోకం నుండి పాశధారులైనటువంటి యమభటులు, కైలాసం నుండి శివకింకరులు వచ్చారు. శివదూతలు ఆ రాజపుత్రుణ్ణి, ఆ మహిళను తీసుకుని విమానంలో కైలాసానికి బయలుదేరారు. యమభటులు ఈ విప్రుణ్ణి తీసుకుని నరకానికి బయలుదేరారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, ఇదక్కడి దారుణం, పాపాత్ములైనటువంటి ఆ రాజపుత్రుడు మరియు నా భార్య దివ్య విమానంలో కైలాసానికి వెళ్ళడం ఏమిటి? విప్రోత్తముణ్ణి, సదాచార సంపన్నుణ్ణి అయిన నేను నరకానికి పోవడం ఏమిటి? ఏమిటి దుర్గతి? సజ్జనులకు దుర్గతి, దుర్జనులకు మహాగౌరవాలు జరగడం విడ్డూరంగా ఉంది అన్నాడు. అప్పుడు కైలాసానికి బయలుదేరుతున్నటువంటి శివకింకరులు ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, నీ ఇల్లాలు దురాచార పరాయణి, దుష్టురాలు అయినప్పటికీ మోహంతోనైనా సరే తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపం వెలిగించింది. ఈ రాజపుత్రుడు కూడా పరస్త్రీ వ్యామోహంతోనైనా సరే నూనెను ప్రమిదను తెచ్చి సహాయం చేశాడు. అలా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఇరువురు కలిసి శివాలయంలో దీపం పెట్టడం వల్ల వాళ్ళ పాపాలు నశించాయి. తెలిసి తెలియక అయినా సరే కార్తీక మాసంలో దీపారాధన చేయువాడు యోగీంద్రునితో సమానుడవుతాడు అని శివ కింకరులు అంటూ ఉండగా ఆ రాజపుత్రుడు విప్రుడిపై జాలిపడి కార్తీక సోమవారం నాడు తాను చేసినటువంటి దీపారాధనలో ప్రమిద తెచ్చిన ఫలాన్ని ధారపోశాడు. దాంతో ఆ విప్రుడు కూడా దివ్య విమానంలో వారిద్దరితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుందండి, ఏమిటి వింత, ఏమిటి దారుణం. ఆ బ్రాహ్మణుడు ఏ విధంగానైతే శివ కింకరుల్ని, యమ కింకరుల్ని ప్రశ్నించాడో ఆ సందేహం మనందరికీ వస్తుంది. అంత ఘోర పాపం చేశారు. ఆవిడ ఆ అమ్మాయి కట్టుకున్న భర్తను వదిలిపెట్టి రాజపుత్రుడితో ఆ విధమైనటువంటి అక్రమ వ్యవహారాలు చేసింది. ఆ రాజపుత్రుడు కూడా ధర్మబద్ధంగా వివాహం చేసుకుని జీవించకుండా పరస్త్రీని మోహించి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పెడితే అక్కడ కలుస్తూ చివరికి కార్తీక సోమవారం పౌర్ణమి నాడు రాత్రిపూట శివాలయంలో కలిసి చెడ్డ పని చేశారు. అయినప్పటికీ కూడా ఇలా ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తేనండి, ఇందులో చాలా ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అన్నీ చెప్పరు ఇందులో. కొన్ని మనం మన యొక్క స్వశక్తితో, మన స్వంత జ్ఞానంతో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకుమారుడు ఉన్నాడు. రాజకుమారుడు పరస్త్రీని మోహించాడండి. ఆ అమ్మాయి బ్రాహ్మణ స్త్రీ,
భర్త ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి చాలా కాలంగా ఈ విధంగా అక్రమంగా వ్యవహరిస్తూ ఉండడం భర్త చూశాడు. చూసి చివరికి ఏం చేశాడండి, శివాలయంలో ఒక ఖడ్గాన్ని తెచ్చుకుని ఖడ్గంతో రాజపుత్రుని చంపాడు. అదే విధంగా ఆ అమ్మాయిని కూడా, అంటే కట్టుకున్నటువంటి భార్యను కూడా చంపేశాడు ఇతను. నేటి రోజుల్లో చూడండి, ఎంత పెద్ద పాపానికైనా కూడా మరణ శిక్షను మించినటువంటి శిక్ష ఉంటుందా? మరణ దండనను మించినటువంటి దండన ఉంటుందా? అది కూడా మనకు తెలిసినంతలో ఉరి శిక్ష ఉంటుంది. కానీ కత్తితో నరికి ఘోరంగా చంపడం అనేటటువంటిది మరణశిక్ష, అంటే నేటి రోజుల్లో అమలవుతూ ఉన్నటువంటి మరణ దండన కంటే కూడా చాలా ఎక్కువ. ఆ విధంగా వాళ్ళిద్దరూ చేసినటువంటి పాపాలకు ఈ బ్రాహ్మణుడి చేతిలో మరణదండనకు గురయ్యారు. వాళ్ళిద్దరికీ కూడా మరణశిక్ష విధించబడింది. శివాలయంలో శివుని సాక్షిగా కార్తీక సోమవారం నాడు, పౌర్ణమి నాడు అర్ధరాత్రి కత్తితో నరికి వేయబడ్డారు. ఎప్పుడైతే ఆ విధంగా కత్తితో వాళ్ళిద్దరూ నరికి వేయబడ్డారో వాళ్ళు చేసినటువంటి పాపాల నుండి బయటపడ్డారు. అంతే కదండి, మరణదండన వంటి ఘోరమైనటువంటి దండనలు ఎవ్వరు అనుభవించినా సరే వాళ్ళ యొక్క పాపాలు పోతాయి అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల కత్తితో నరికివేయబడడం వల్ల, అలా మరణించడం వల్ల వాళ్ళు చేసినటువంటి పాపాల నుండి పూర్తిగా బయటపడ్డారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఆ విధంగా కార్తీక సోమవారం నాడు, పౌర్ణమి నాడు అర్ధరాత్రి శివాలయంలో దీపారాధన చేయడం వల్ల వాళ్లకు పుణ్యం వచ్చింది అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, అతనిని చంపినటువంటి ఒక వ్యక్తికి తాను దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలంలో కొంత భాగం ఇవ్వాలి అని ఆ రాజకుమారుడు భావించాడు అనంటే అతనిలో ఆ యొక్క పరోపకారం అనేది ఎంతవరకు, ఏ విధంగా ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అతని జీవితంలో ఎన్ని దానాలు చేశాడు, ఎన్ని ధర్మాలు చేశాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పరస్పరము కూడా అక్రమ వ్యవహారం నడపడం అనేది ఎంత పాపమో అతను దాన ధర్మాలు కూడా చేసి ఉంటాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. చేసిన తప్పులకు శిక్షను అనుభవించారు. దాన ధర్మాదులు చేసినటువంటి పుణ్యాన్ని వాళ్ళు అనుభవించడానికి కైలాసానికి వెళుతూ ఉన్నారు. దీపారాధన చేసినటువంటి పుణ్యాన్ని ముఖ్యంగా వాళ్ళు సంపాదించి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటూ ఉన్నారు. ఇక ఈ బ్రాహ్మణుడి విషయానికి వస్తే కనుక, అతను ఫలానా వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ ఉన్నారు అన్నప్పుడు అతను రాజు వద్దకు వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని రాజు ముందు ఉంచి రాజు చేత శిక్ష విధించబడేట్టుగా చేయాలి. అలా కాకుండా సొంతంగానే అతను శిక్షించేశాడు వీళ్ళిద్దరినీ కూడా. ఆ విధంగా రాజు వద్దనున్నటువంటి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ విధంగా వ్యవహరించడం అనేది ఒక రకంగా పాపం అని చెప్పాలి. అలా చేయడం వల్ల అతనికి పాపం వచ్చింది. వాళ్ళు చేసిన దీపారాధన కూడా ఇతను చేయలేదు కాబట్టి ఆ పాపం ఎక్కువయ్యి పుణ్యం తక్కువగా ఉండగా ఇతను నరకానికి వెళ్లాల్సి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ యొక్క బ్రాహ్మణ పత్ని కూడా మనం చూసుకున్నట్లయితే భర్త చేతిలో ఘోరంగా నరికి వేయబడింది కాబట్టి ఆమె కూడా చేసిన పాపాల నుండి బయటపడింది. దీపారాధన పుణ్యంతో కైలాసానికి వెళ్ళింది. ఈ బ్రాహ్మణుడు కూడా కైలాసానికి వెళ్ళాలి అని ముందే వ్రాసిపెట్టి ఉంది కాబట్టి రాజు చేసినటువంటి ఆ యొక్క దీపారాధన పుణ్యం నుండి కొంత పుణ్యం అతనికి కూడా లభించింది. అది కూడా ప్రారబ్ధమే. ఆ విధంగా ముగ్గురు కైలాసానికి వెళ్ళారు. కథ సుఖాంతమైంది. ఎప్పుడూ కూడా చేసినటువంటి తప్పులకు శిక్ష లేకపోవడం అనేది ఉండదు. చేసినటువంటి పాపాలకు శిక్ష విధించబడకపోవడం అనేది ఉండనే ఉండదు. దృష్టిలో పెట్టుకోండి. రాజైనా శిక్షించాలి, లేకపోతే వాళ్ళైనా శిక్ష వేసుకోవాలి, లేకపోతే నరకంలో యముడైనా శిక్ష వేయాలి, లేదా ఈ విధంగానైనా సరే వాళ్ళు ఆ యొక్క పాప ఫలాన్ని అనుభవించాల్సిందే. ఘోరమైనటువంటి దుర్మరణం పాలైనటువంటి వాళ్ళు పాపాల నుండి బయటపడ్డారు కాబట్టే దీపారాధన పుణ్యఫలంతో కైలాసానికి వెళ్ళారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కావున కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ తప్పక దీపారాధన చేయాలి. తద్వారా పాప విముక్తి కలుగుతుంది. కావున రాజేంద్ర, నీవు కూడా కార్తీక మాసంలో ఆలయాల్లో దీపోత్సవాలు చేయించి పుణ్యాన్ని పొందు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు. యః కార్తికే మాసి రాజన్ మాసమేకం నిరంతరం శంకరస్యాథవా విష్ణోః దేవదేవస్య చక్రిణః దీపమాలార్పణం కుర్యాత్ న పునర్జాయతే భువి సోపి జ్ఞానమనుప్రాప్య ముక్తో భవతి నిశ్చితం స్త్రియో వా పురుషో వాపి కార్తికే కేశవాగ్రతః స్వశక్త్యా చార్పయేద్దీపం సర్వపాప విముక్తయే తస్మాత్ త్వమపి రాజేంద్ర కార్తికే గిరిజాపతేః మందిరే దీపమాలాతో సమర్పయ న సంశయః అని చెప్పేసి 4వ అధ్యాయాన్ని ముగించుకుంటూ ఉన్నామండి మనం ఇప్పుడు.
ఇంతటితో స్కాంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యంలో 4వ అధ్యాయం సమాప్తం. స్వస్తి.